కొద్ది రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి నగరంలో వ్యాపారానికి సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో వీళ్ళు స్టార్టప్ ఏరియా అని దానికి పేరు పెట్టారు. దాని నిర్మాణానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ పద్ధతి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారో అది విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఏ నేపథ్యంలో విత్డ్రా చేసుకున్నారనేది మనందరికి కూడా తెలిసిండేదే. మరి కోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇంట్రిమ్ స్టే ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డివిజన్ బెంచ్కు మరి రిలీఫ్కు పోవడం జరిగింది. అయితే మధ్యలోనే మరి వద్దు మేము మానుకుంటాం టెంపరీగా అని చెప్పేసి నోటిఫికేషన్ విత్డ్రా చేసుకున్నారనమాట. మనం జడ్జిమెంట్ అనేది చదివినట్లయితే ఇంటరిమ్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో మధ్యంతర ఉత్తర్వులు అవి చదివినట్లయితే అసలు నిజం చెప్పాలంటే దీన్ని స్టే అని కూడా అనరనమాట. దీన్ని స్ట్రిక్చర్స్ కింద భావించవచ్చు. అంటే తీవ్రంగా కోర్టు తప్పు పట్టిన మరి ఎన్నో వాక్యాలు మనం ఈరోజు చదవచ్చు. ఎందుకండి మీరు ఇంత కష్టపడతా ఉన్నారు? మీరు కష్టపడతా ఉండేది దాదాపు 12,000 కోట్లు అందాజుగా, ఎన్ని రకాలుగా లెక్కేసినా కూడా ఇంచుమించు 12-15,000 కోట్లు, 10 నుంచి 15,000 కోట్ల మధ్యలో భూమి విలువను మనం వాల్యుయేషన్ వేసేదాన్ని బట్టి ఒక కంపెనీకి మీరు దారాదత్తం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎవరు ముక్కు ముఖం తెలియని సింగపూర్కు సంబంధించిన కంపెనీలకు మీరు ఇవ్వాలని చెప్పి ఇంత మీరు తపన పడుతూ ఉన్నారంటే దీంట్లో అసలు అంతర్గత విషయాలేమి? ఎందుకని మీరు ఇంత తిప్పలబడి, ఇంత కష్టపడి మీరు ఇంత ప్రజాధనం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజల సొమ్మంతా కూడా మీరు దారాదత్తం చేయాలని అనుకుంటా ఉన్నారు. మీకు ఏదో ఒక లాభము లేనిది అనేది మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఎటువంటి తీవ్రంగా తప్పు పట్టిందంటే కోర్టు, పూర్వం మనం చరిత్ర చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి, ఎటువంటి పద్ధతులు, ఎటువంటి పెద్దరికం ఉన్నింది. ఒకానొకప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు బస్సులకు సంబంధించి, ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఆ పర్టికులర్ బస్సు రూట్ ఏదైతే ఉందో జాతీయం చేసినందుకు, ఇక్కడ ప్రైవేట్ చేసినందుకు కాదు, జాతీయం చేసినందుకు కోర్టు తప్పు పడితే ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేసిన సందర్భం ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 మెడికల్ కాలేజెస్లకు పర్మిషన్ ఇస్తే అందులో ఒకటి తనకు సంబంధించిన ట్రస్టులు. అవి ఆ ఒక్క ట్రస్ట్ ఏదైతే ఉందో బహుశా మిగతా 8 దానిలో కూడా సమానంగా లేదా కొద్దిగా ఎక్కువ తక్కువలో ఉండిండొచ్చు. మరి ఆ ఒక్కటి కూడా నీ సొంతం ఉంది కదా దీంట్లో అని చెప్పి కోర్టు తప్పు పడితే ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజీ చేయవలసిన పరిస్థితి ఏర్పడడం, రాజీ చేయడం అనేది కూడా ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈరోజు మనం గమనించినట్లయితే ఇంత తీవ్రంగా తప్పులు ఆ రోజు కోర్టు మరి కనపరుస్తూ ఉంటే దాదాపు ఎన్నో చోట్ల అది అసలు ప్రజలకు తెలియకుండానే కాపాడి, తెలియకుండా విధానాలు చూసుకొని ఈ ముఖ్యమైన దీనికి సంబంధించిన ప్రభుత్వం తరఫున ఉండే మంత్రివర్యులు నారాయణ గారు ఏమంటారు? మేము చట్టాన్ని మరి సవరిస్తాము, చట్టాన్ని సవరించిన తర్వాత ఈరోజు విత్డ్రా చేసుకుంటున్నాం కానీ నోటిఫికేషను వెనక్కు తీసుకుంటున్నాం కానీ రేపు పొద్దున చట్ట సవరణ జరిగిన తర్వాత మరీ నోటిఫికేషన్తో వస్తామని ఒక ఛాలెంజ్ ధోరణిలో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం ఎంత బాధాకరం, దురదృష్టకరం ఈ రాష్ట్రానికి అనేది మనం ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలి. ఏమండి మీరు ఎవరితో కొట్లాడదలుచుకున్నారు? అంటే మీరు కోర్టుతో కొట్లాడదలుచుకున్నారా? న్యాయ వ్యవస్థతో కొట్లాడదలుచుకున్నారా? మీరు ప్రజలతో కొట్లాడదలుచుకున్నారా? మీరు ఇన్స్టిట్యూషన్స్తో కొట్లాడదలుచుకున్నారా? ఒక్కసారి మీకై మీరు ప్రశ్న వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఛాలెంజ్ ధోరణిలో అనమాట మేము మరి చట్టాన్ని సవరించి మరొక్కసారి ఇదే స్విస్ ఛాలెంజ్ నోటిఫికేషన్తో పాటు వస్తామనేది. ఆ ఒక్కసారి ఆ స్కీమ్ కూడా గమనించండి. ఆ స్కీము? ప్రభుత్వము రిజర్వ్ ప్రైస్ అంటే మినిమం అమ్మవలసిన రేట్ అనేది 4 కోట్లకు ఫిక్స్ చేస్తారు. ఏ విధంగా చూసినా కూడా ప్రభుత్వ బాధ్యత ఏమి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5,500 కోట్లు చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఖర్చు పెట్టాలి, మరి ఎన్నో రాయితీలు ఇవ్వాలి,
మనము భూమి విలువ ఈరోజు 1690 ఎకరాలు ఒకవేళ అమ్మదగిన భూమి మనం ఒకవేళ అమ్మేదానికి అవకాశం ఉన్న భూమి 1200-1300 ఎకరాలు తీసుకున్నా కూడా ఎంత తక్కువ వాల్యుయేషన్ వేసినా కూడా దాదాపు 12,000-15,000 కోట్లకు వస్తుంది. అంటే ఇంచుమించు ఎకరా 12 కోట్లు విలువ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ భూమి విలువ దాదాపు 12 కోట్లు మినిమం ఎకరా. మీరు ఫిక్స్ చేస్తుండేది ఎంత? 4 కోట్ల ఎకరా. ఆ 4 కోట్ల ఎకరా కూడా ఫిక్స్ చేసిన తర్వాత మీరేమంటా ఉన్నారు? 4 కోట్ల పైన అమ్మొచ్చు. ఎవరు అమ్మొచ్చు? సింగపూర్ సంస్థలు అమ్మొచ్చు. సింగపూర్ సంస్థలు కూడా సొంతం అమ్ముతారా? కాదంట. సింగపూర్ సంస్థలు వేరే వాళ్ళను అపాయింట్మెంట్ చేస్తారంట ఈ భూమి అమ్మేదానికోసం. చూడండి ఎట్లుందో ఇది వ్యాపారం. అంటే మీరు 4 కోట్ల పైన మీరు 10 లక్షలకు అమ్మినా కూడా 4 కోట్ల 10 లక్షలకు అమ్మినా కూడా అది మాత్రం అమ్మకం కిందనే భావించవచ్చు. అమ్మకం కిందనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రావాలి, వచ్చి సంతకాలు పెట్టి కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. మినిమం 10-12 కోట్ల విలువైన భూమిని ఈరోజు మీరు 4 కోట్లకు అమ్మదలుచుకున్నారు. అందుకనే రిజర్వ్ ప్రైజ్ 4 కోట్లు ఫిక్స్ చేసినారంటే దీంట్లో ఎంత మతలబు ఉంది, వ్యాపారం ఉంది అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి. అంటే మీకు రేపు పొద్దున మీరు ఎవరినైతే అపాయింట్మెంట్ చేస్తారో సింగపూర్ సంస్థలు బెనామీగా వచ్చి వాళ్ళు 4 కోట్ల పైన 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ అమ్మేదానికి కూడా ఎటువంటి పద్ధతులు ఫిక్స్ చేసినారు? బిడ్డింగ్ ద్వారా చేయొచ్చునంట, లేదా నెగోషియేషన్ సెటిల్మెంట్ అంటే ప్రైవేట్ నెగోషియేషన్, ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ రేటుకు అమ్మొచ్చంట. అమ్మిన దాంట్లో మాత్రము 42% ఏదైతే 4 కోట్ల పైన ఉందో 42% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంట. దాంట్లో కూడా మళ్ళీ 58% మరి సింగపూర్ కంపెనీలకంట. అంటే ఎక్కడా వదిలిపెట్టడం లేదనమాట. భూమిలో వదిలిపెట్టడం లేదు, అమ్మే విలువలో వదిలిపెట్టడం లేదు, అమ్మేదానికి అయ్యే ఏదైతే ఫీజు ఉన్నాయో ఫీజుల్లో వదిలిపెట్టడం లేదు. వాళ్ళు మీ కంట్రోలే, వీళ్ళు మీ చేతిలోనే. ఏది కూడా పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా, లాస్ట్కు సిఏజీకి కూడా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కు సంబంధం లేకుండా ఉండేట్టుగా మీరు ఇవన్నీ ఫిక్స్ చేసుకున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. మళ్ళా పైగా ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇతర చోట్ల అసలు ఎంత పెద్ద రాజధాని కడతా ఉన్నారు. మొత్తం ఈ సింగపూర్ కంపెనీలు వచ్చి అసలు ఎక్కడెక్కడ నుండి అసెంబ్లీ బిల్డింగు, కోర్టు బిల్డింగు, అన్ని భవనాలు వీళ్ళే కడుతున్నారేమో అని అనుకొస్తున్నారు. కానీ వాస్తవం మనం గమనించినట్లయితే వాళ్ళు కడతా ఉండేది కేవలం ఏమీ లేదు. వాళ్ళు చేస్తూ ఉండేది ప్లాట్ల వ్యాపారము. 1691 ఎకరాన్ని వాళ్ళు ప్లాట్లుగా చేసి ఆ ప్లాట్లు చేసేదానికి కావాల్సిన అన్ని వసతులు, నీళ్ళ సప్లై, విద్యుత్ సప్లై, కాలువలు, గ్యాసు, ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వాళ్ళు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. కేవలం 300 కోట్ల పెట్టుబడి ఏదైతే సింగపూర్ వాళ్ళు పెడుతున్నారో వాళ్ళకి రేపొద్దున 20 సంవత్సరాల పాటు 20 సంవత్సరాలు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా మరి పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తూ 1691 ఎకరాన్ని అమ్మేదానికి అవకాశం కల్పిస్తుందంటే ఎన్ని వేల కోట్లకు ఈ స్కామ్ పోతుందో ఒక్కసారి గమనించాలి. అసలు చేసే ఈ ప్లాట్ల వ్యాపారానికి ఇంత అడ్వర్టైజ్మెంటు, ఇంత హంగామా, ప్రజలను ఇంత మైమర్పిచ్చి ఏదో జరగబోతుంది, సింగపూర్ వచ్చేస్తుంది, న్యూయార్క్ వచ్చేస్తుంది, లండన్ వచ్చేస్తుంది అని చెప్పి ఇన్ని రకాల బ్రోషర్లు రిలీజ్ చేసి ఇన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈ రోజు కూడా ఇంకా పూర్తి అర్థం కాక పాపం అమాయక ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో న్యూయార్క్ రాబోతుందని. ఈరోజు సింగపూర్ వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయదలుచుకునేదేమి, ప్లాట్లు వేసి ఆ ప్లాట్లను లాభానికి అమ్మి ఆ లాభం కాస్త జోబులు వేసుకునే దానికి ప్రయత్నిస్తూ ఉండారు. ప్లాన్ ఉందనేది ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇది చాలక ఏమన్నా వదిలిపెడుతున్నారండి మీరు? ఏం వదిలిపెడుతున్నారు? సదావర్తి భూములు, దేవుని భూములు అమ్మాలి, దాంట్లో లాభం రావాలి, అది మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఇది కాక ఈరోజు కొత్తగా దుర్గమ్మ భూములు, విజయవాడలో కనకదుర్గమ్మకు సంబంధించిన భూములు కూడా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్కు ఇవ్వాలి. ఏమండి ఇది? ఎంత అన్యాయంగా ఇన్ని రకాల దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు మీకు వస్తూ ఉన్నది మాకైతే అర్థమై కావడం లేదు. అసలు ఎందుకు చేస్తూ ఉండారు? దాంట్లో ఎంత తమాషా చూడండి. భారతీయులు ఎవరే కానీ భారతీయులు పోటీ పడకుండా, పోటీలోకి రాకుండా ఉండేదానికి నిబంధనలు, అర్హత నిబంధనలు చూడండి ఎట్లా పెట్టినారో. వేరే దేశాలలో పనిచేసిండాలంట, వేరే దేశాలలో బిల్డింగ్ కట్టాలంట, వేరే దేశాలలో మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండాలంట. అవసరమండి? మీరు చేసేదేమో ప్లాట్ల వ్యాపారం, ప్లాట్ల లేఅవుట్ వేస్తున్నారు. లేఅవుట్ వేసేదానికి మీకు వేరే దేశాల దగ్గర ఉన్న
ఎక్స్పీరియన్స్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కట్టిన అనుభవము అవసరం ఉందండి దాంట్లో? మీరు ఏ విధంగా పెడతా ఉన్నారంటే, రేపు పొద్దున కార్ల సేల్స్మెన్ ఎవరన్నా వచ్చి, కార్లు అమ్మేదానికి సేల్స్మెన్ ఉద్యోగానికి ఎవరన్నా వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే, అయ్యా నువ్వు పాటలు పాడగలవా, నువ్వు నిక్కర్లు వేసుకోగలవా అని అడిగినట్లు. కార్లు అమ్మేదానికి, పాటలు పాడేదానికి ఎంత మటుకు సంబంధం ఉందో ఈరోజు వీళ్ళు అర్హత నిబంధనల్లో వేరే దేశాలలో మీరు చేయాలి, వేరే దేశాలలో మీరు కట్టిండాలని చెప్పి వీళ్ళు చేసే ఈ ప్లాట్ల వ్యాపారం కోసము వీళ్ళు పెట్టిండేది అంతే సంబంధం ఉందని చెప్పి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా అసలు ఎన్ని రకాల వాదనలు కూడా మనం గమనించినట్లయితే, ఈ 500 కోట్ల ఏదైతే స్కామ్, పట్టిసీమ స్కామ్ ఉందో ఈరోజు మేము గమనించినట్లయితే అది ఎంత చిన్న స్కామ్ అని అనిపిస్తూ ఉంది. అంటే ఇది 1000 చిల్లర ఎకరాలు, వేల కోట్ల రూపాయల ఈ స్టార్టప్ స్కామ్, ఈ సింగపూర్ స్కామ్ ముందర అసలు పట్టిసీమ 500 కోట్ల స్కాము చాలా చిన్న స్కామ్ ఏమని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 1000 చిల్లర ఎకరాలు అమ్మేదానికి 20 సంవత్సరాలంట, 20 సంవత్సరాలు దాటి ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారంట. అంటే ఈరోజు విలువ ఉండే భూమి 20 సంవత్సరాల తర్వాత ఎంత విలువ ఉండొచ్చు అని చెప్పి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా వాదనలు ప్రతి విషయంలో ఎందుకు మీరు ఇలా చేస్తూ ఉన్నారు, ఎవరు భగవంతుడా మిమ్మల్ని ఆపగలిగినదనే పరిస్థితికి వచ్చింది ఈరోజు రాష్ట్రం. చివరకు మొన్న నోట్ ఫర్ ఓట్ వాదనలో ఒక పెద్ద అడ్వకేట్ వస్తానండి వీళ్ళ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున. ఎవరు వస్తారు? లూథరా అనేత ఆయన వస్తాడు ఢిల్లీ నుంచి. ఆయన వాదన ఒక్కసారి విన్నట్లయితే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఆయన వాదన ఏమంటాడు, డబ్బులు ఓటు కోసమో, ఎమ్మెల్సీల ఓట్ల కోసమో ఇచ్చేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రాదంట అని ఉదాహరణ కూడా ఇస్తాడు. ఏమా ఉదాహరణ అంటే ఆయన చెప్పేది, ఒక మున్సిపల్ ఇంజనీరు ఒకవేళ ముడుపులు ఆయన చేయవలసిన మున్సిపల్ డ్యూటీ కింద తీసుకుంటే తప్పంట, కానీ మున్సిపల్ ఇంజనీరు ఒకవేళ ఓటు కోసము మరి డబ్బులు తీసుకుంటే, ఓటు వేసేదానికి తీసుకుంటే మాత్రము అది తప్పు కాదంట. ఇది ఎక్కడన్నా విన్నారండి? పోనీ ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద రాదు, ఈ తప్పు ఏ యాక్ట్ కింద వస్తుంది కూడా మీరే చెప్పాలి, మీరు నిపుణులు కదా ఇట్లా దానిలో. ఇది కాకుండా ఎంత అన్యాయంగా అంటే ఆ ఉదాహరణ కూడా మాకైతే ఆశ్చర్యంగా ఉంది. లూథరా గారికి మీరేమన్నా ఫీజు ఇవ్వలేదా అని. ఎందుకు ఇట్లా అంటే, లూథరా గారు ఇక్కడ ఒప్పుకుంటున్నారు, మేము ఇచ్చినాము, మేము డబ్బులు ఇచ్చినాము, కానీ ఇస్తే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రాదు అని స్వయాన్ని ఆయన్ని ఒప్పుకుంటున్నాడు. మీరేమన్నా ఫీజు ఇవ్వలేదా, లేదా ఆయన ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యి వేరే రిప్రజెంటేషన్కి వచ్చినాడని చెప్పి మాకంతా కొద్దిగా డౌట్ఫుల్గా కనపడతా ఉంది. ఎందుకంటే ఇటువంటి గొప్ప లాయర్ ఇంత దూరం నుంచి వచ్చి చేసిన ఆర్గ్యుమెంట్ ఇదేనా? ఏమని, మేము ఇచ్చినాము కరెక్టే, కాకపోతే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద రాదు అని చెప్పేసి. మాకు తెలియక అడుగుతాము, అది ఎలక్షన్ యాక్ట్, ఎలక్షన్ రూల్స్ కింద, నిబంధనల కింద రాదండి. అంటే మీరు చెప్పే ప్రకారం, లూథరా గారు చెప్పే ప్రకారము మనం ఎక్కడైనా పోయి ఓట్లకు డబ్బులు ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే కూడా ఎటువంటి నేరం లేదు ఇది, అంతే కదా ఇంకా మీరు చెప్పేది. అసలు మన జడ్జిమెంట్ చదివినట్లయితే ఆ జడ్జిమెంట్లో ఎంత క్లియర్గా జడ్జి గారు అయితే, ఆనరబుల్ శ్రీ ఎంఎస్ రామచంద్రరావు గారు ఎంత బ్యూటిఫుల్ జడ్జిమెంట్ ఇచ్చినారంటే, అది ఎవరు చదివినా కూడా వాళ్ళకు ఒక న్యాయము, ఒక న్యాయ శాస్త్రం మీద శ్రద్ధనే కాకుండా పరిపాలన అనేది ఇంత చక్కగా ఈ విధంగా ఉండవలసిన అవసరం ఉండేది మరి అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే వాళ్ళకు 3 రోజులు ట్రైనింగ్ క్లాసులు పెట్టినారు తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా, విజయవాడలోనే ఎక్కడనో. ఆ ట్రైనింగ్ క్లాసులలో ఇట్లాంటి జడ్జిమెంట్లు కూడా ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఎక్కడ కూడా వివక్ష ఉండకూడదు, ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలి, ఎక్కడ కూడా నిష్పాక్షికంగా ఉండాలి ఆ నిర్ణయము. మరి ఎక్కడ కూడా మన ఇష్టాలకు కానీ, మన బంధుప్రీతికి కానీ, ఇంకొక దానికి లోబడి ఉండకూడదు. మనము తీసుకున్న ఏ నిర్ణయమైనా కానీ ఉత్తరోత్తర భావితరాల్లో కానీ, మరి భవిష్యత్తులో కానీ, మరి ఎక్కడన్నా కానీ ఒక సమానత్వంతో కూడిన అవకాశము ప్రతి ఒక్కరికి కూడా చేకూర్చాలి. అదేవిధంగా మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా సమానమైన అవకాశం దాంట్లో చేసేదానికి ఉండాలని చెప్పి అంత నీట్గా ఆర్టికల్ 14 ఆఫ్ రాజ్యాంగము మరి జడ్జి గారు మొట్టమొదటిలోనే చెప్తారనమాట. చెప్పిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనించేట్లయితే జడ్జిమెంట్లో, నంబర్ 1, పిటిషనర్లు ఎవరైతే ఉండారో మాకు అవకాశం కల్పించలేదు, మాకు దీంట్లో సమానమైన అవకాశం లేదు అని చెప్పే దాని మీద జడ్జి గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ప్రభుత్వము ఇంతవరకు కూడా అసలు రాబడిలో ఉండే భాగం ఎంత అంటే, ఈరోజు సింగపూర్ కంపెనీ వాళ్ళు ఏదైతే సీల్డ్ కవర్లో పెట్టినారో రాబడిలో ఉండే భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇవ్వబోతున్నారనేది ఇంతవరకు బహిర్గతంగా తెలియపరచలేదు. ప్రభుత్వం ఏమంటున్నారు, అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే వాళ్ళకు మాత్రం సంబంధించినదని. దానికి జడ్జి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, జడ్జిమెంట్లో అసలు మీరు ఇవ్వబోయేదే దీని మీద,
అంటే ఎవరు ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తారనే దాని మీద మీరు ఇవ్వబోతున్నారు. మరి అటువంటిదే మీరు తెలియపరచకుంటే ఇది అసలు ఛాలెంజ్ అనేది ఎట్లా తెలుస్తుంది అనేది. పైగా ఏజీ గారు, మన లర్నెడ్ ఏజీ గారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడుతూ, ఆయన ఇంకా చాలా గర్వంగా ఆయన అసలు ప్రభుత్వానికి కూడా తెలియదండి ఇది సీల్డ్ కవర్లో ఏముందో అని అంటారనమాట. దానికి జడ్జి గారు స్పందిస్తూ, అయ్యా దాదాపు 3,000 కోట్ల ప్రాజెక్ట్ అని మీరే అంటున్నారు, ఇంకా పాపం జడ్జి గారికి తెలియదు ఇది 12-15,000 కోట్లకు పోయే ప్రాజెక్ట్ అని. ఎందుకంటే 3,000 కోట్లు ఏ విధంగా నిర్ణయానికి వచ్చినారు, ఆ కట్టడానికి సంబంధించిన విలువ మాత్రమే వేసినారు. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, అయ్యా 3,000 కోట్లు ఇంత పెద్ద డబ్బులకు సంబంధించిన అమౌంట్కు సంబంధించిన విషయాలు ఎంత శాతం ఇవ్వబోతున్నారని మీకే ప్రభుత్వానికి తెలియనప్పుడు అసలు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అవసరమా లేదా ప్రజలకు అనేది మీరు ఎట్లా నిర్ణయించుకోగలిగినారని చెప్పి ఒక ప్రశ్న వేసినారు. ఇది ఎంత దూరంగా పోతుందో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా ఇంకొక అంశానికి వస్తే పిటిషనర్లు ఏమన్నారంటే, అయ్యా ఇది పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. ప్రొసీజర్ ప్రకారం ఏమంటుంది, చట్టం ఏమంటుంది, ఎవరైనా కానీ స్విస్ ఛాలెంజ్ ప్రపోజల్ తెచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిగా కింద పోయి సంబంధిత గవర్నమెంటు మరి ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. అంటే ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, సిఆర్డీఏకి ఇవ్వాలి. సిఆర్డీఏ వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వాలి. అథారిటీ పరిశీలించిన తర్వాత ఒకవేళ అది కరెక్ట్గా ఉంది అని తెలిస్తే అప్పుడు ప్రభుత్వానికి శాంక్షన్ కోసం పోవాలి. ఇక్కడ ఏం జరిగింది, మొట్టమొదటినే ప్రభుత్వానికి పోయింది, ప్రభుత్వాన్ని నుంచి కింద అథారిటీకి వచ్చింది, అథారిటీ నుంచి కిందికి సిఆర్డీఏకి వచ్చింది. అక్కడ జడ్జి గారు కామెంట్ చేస్తూ ఏమంటారంటే, ఎక్కడైనా కానీ పరిపాలనలో పై అధికారులు కానీ పైన కూర్చున్న వాళ్ళు కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కింద వాళ్ళు ఎవరన్నా ఆక్షేపణ తెలిపేదానికి అవకాశం ఉంటుందని చెప్పి జడ్జి గారు ఈరోజు క్వశ్చన్ వేశారు. అది కూడా ఎంత ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఒక్కసారి చూడండి. ఎందుకంటే జడ్జి గారు దాంట్లో జడ్జిమెంట్లు ఏమంటారు, ఇట్ ఈస్ లైక్ పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అని, అంటే బండిని గుర్రం ముందర పెడుతున్నారు, అది కాదా అని చెప్పి జడ్జి ఎంత సీరియస్ కామెంట్స్ ఇవి చూడండి ఇవన్నీ కూడా. ఇది కాకుండా మరి జడ్జి గారు ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేశారనమాట. ఆయన ఏమన్నారంటే, గవర్నమెంట్ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద స్టేట్. ప్రభుత్వము ప్రజలు, రాష్ట్ర ధనము, రాష్ట్ర సొమ్ముకు సంరక్షకులు. మరి అంత బాధ్యతతో వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వము ఆ ఏదైతే ప్రజల సొమ్ము, ప్రజల ధనం ఉందో, రాష్ట్ర ధనము, రాష్ట్ర సొమ్ము ఉందో దాన్నంతా కూడా కాపాడాల్సి, రక్షించాల్సిన బాధ్యత ఉంది. అంటే అర్థమేమి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా వినపడతా ఉన్నాయో జడ్జిమెంట్లు చదివితే అనేది ఒక్కసారి మనం అందరూ కూడా గమనించాలి. ఏ నేపథ్యంలో జడ్జి గారు ఇటువంటి ఇంత సీరియస్ కామెంట్స్ చేయవలసి వచ్చిందో. మొట్టమొదటిలోనే ఆర్టికల్ 14 ప్రకారం ఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రవర్తించాలని చెప్తూ ఈరోజు ఏ బాధ్యతలు ఉన్నాయి ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి కూడా వీళ్ళు చెప్పించుకుంటా ఉన్నారంటే, మరొక విషయానికి, ముఖ్యమైన విషయానికి వచ్చి వీళ్ళు ఏమంటారు, పోయి వీళ్ళు అనేది వేరే క్వాలిఫికేషన్, ఎవరైతే అర్హత నిబంధనలు ఉన్నాయో వేరే దేశాలలో పనిచేయాలి. దానికి జడ్జి గారు స్పందిస్తూ ఏమన్నారు, ఈరోజు మీరు చెప్పే ప్రకారము ఆఫ్రికాలో ఉన్న కొన్ని దేశాల్లో, సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని దేశాల్లో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కొన్ని దేశాల్లో కూడా ఒకవేళ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు అర్హత ఉన్నట్లు. కానీ మనం ఇక్కడ గమనించుకోవాల్సినది, ఈ దేశాలు మన భారతదేశానికంటే కూడా ఎంతో వెనుకబడి ఉన్నాయి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో. మరి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన మన వాళ్ళ మీద వీళ్లకు అవకాశం కల్పించడము, మన వాళ్ళకు అవకాశం లేకుండా చేయడం న్యాయమా అని చెప్పి ఈరోజు జడ్జి గారు మరి అబ్జర్వ్ చేశారంటే ఇది ఎంత దూరం పోతుందో ఒక్కసారి ఇది కూడా మనం గమనించాలి. ఇది కాక మరి ఆ లర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన ఏమంటారంటే, సార్ పిటిషనర్లు ఎవరైతే ఉండారో, అంటే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కంపెనీలు ఎవరైతే పోటీదారులు ఉండారో వాళ్ళకు జాయింట్ వెంచర్ చేసుకునే దానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళ కంపెనీకి 2-3 చోట్ల కన్జ్యూమర్ కోర్టులలో వీళ్ళ మీద పేర్లు ఉన్నాయంటే, దానికి జడ్జి గారు మరి స్పందిస్తూ ఏమన్నారంటే, ఏ కంపెనీ ఈ ఒరిజినల్ ప్రాజెక్ట్ ప్రొపనెంట్ సింగపూర్ కంపెనీలు ఉన్నాయో వీళ్ళు బ్రెజిల్ అనే దేశంలో కరప్షన్ దాంట్లో ఇరుక్కొని పోయినట్లు కూడా వార్తలు ఉన్నాయి, మళ్ళీ దానికేం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు మరి జడ్జి అక్కడ కూడా కామెంట్ చేసినది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తీర్పునిచ్చేటప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే, మరి ఆయన ఏమంటారు, అసలు ఈ టెండర్ ప్రాసెస్లో అనే దాంట్లో వీలైనంత వరకు కోర్టులు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోరు. డెవలప్మెంట్ ప్రాసెస్, టెండర్ ప్రాసెస్లో జోక్యం చేసుకోరు. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా కోర్టు దీంట్లో జోక్యం చేసుకోక తప్పదు అనే పరిస్థితుల్లో మాత్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని తను కారణాలు చెప్తారనమాట. ఒక కారణం ఏమంటారంటే,
అసలు ఇది స్విస్ ఛాలెంజ్ పద్ధతే కాదు. స్విస్ ఛాలెంజ్ అని పేరు పెట్టి మీరు సీల్డ్ కవర్ టెండర్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు. ఇది స్విస్ ఛాలెంజే కాదు అన్నట్లు జడ్జి గారు కామెంట్ చేశారు. ఇది కాకుండా ఏదైతే పద్ధతి మీరు అవలంబించాల్సిన పద్ధతి ఉందో, పైన నుంచి కిందికి వచ్చినారు, మీరు కింద నుంచి పైకి పోవాలి, కానీ కింద డిపార్ట్మెంట్ నుంచి పైకి ప్రభుత్వానికి పోవాలి, మీరు పై నుంచి కింద వచ్చినారు, ఇది కూడా తప్పు. ఈరోజు మీరు ఏదైతే ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ రెవెన్యూ షేరింగ్ రాబడిలో ఉన్న వాటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇవ్వవలసిన వాటా ఏదైతే మీరు మరి సీల్డ్ కవర్లో పెట్టారో, చెప్పకుండా మరి దాన్ని రహస్యంగా ఉంచారో, అది ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ కింద రాదు. ఏది ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది? మీకు అంటూ పేటెంటో ఒక టెక్నాలజీనో మీ దగ్గర ఉండే ప్రత్యేకమైనది ఏదైనా ఉంటే చెప్పాలి, కానీ రాబడి ఎంత ఇస్తారో మీరు చెప్పండి. అసలు ఈ స్విస్ ఛాలెంజ్ అనే పద్ధతి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి జడ్జి గారు అంటూ ఉన్నారు. మరి అదే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి ఎంత రాబడి రాబోతుందని కూడా తెలియకుండా మీరు అసలు ఇది రాష్ట్రానికి ప్రజలకు మంచిదని ఏ విధంగా మీరు ఆలోచించినారని చెప్పి జడ్జి గారు అంటూ ఉన్నారు. ఇదే కాకుండా ఏదైతే కమర్షియల్ ఆస్పెక్ట్ ఉందో, అంటే ఈ ఈ ఈ ఈ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వాళ్ళకి కానీ రావాల్సినది ఉందో, అది మీరైతే దాచిపెట్టినారో, రహస్యంగా ఉంచినారో, అది సరిగ్గా లేదు. ఏదైతే అర్హత నిబంధనలు పెట్టినారో అది సరిగ్గా లేదు. ఏదైతే మీరు సమయం ఇచ్చినారో, సింగపూర్ కంపెనీలకు 5 నెలలు ఇచ్చినారు. మీరు ఎప్పటి నుంచి? అక్టోబర్ 2015 నుంచి మీరు 5 నెలలు ఇచ్చినారు. వీళ్ళకు కేవలము 10-15 రోజులు ఇస్తున్నారు, కాబట్టి అది కూడా సబబు కాదు. మరి ఏదైతే మీరు జరుగుతూ కోర్టులో ఉండంగానే మీరు నిబంధనలు మార్చినారు. ఏమని మార్చినారు? మొదట ఉండే ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు మరి దీంట్లో పార్టిసిపేట్ చేయగలరు అని చెప్పి దాన్ని మళ్ళా ఆసక్తి నుంచి మీరు తర్వాత ఓన్లీ క్వాలిఫైడ్ అని మార్చినారో, తిరిగి మళ్ళా ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పి మీరైతే మార్పు చేర్పులు చేసినారో అది కూడా సబబు కాదని చెప్తూ, ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని అంటే దాదాపు పిటిషనర్లు ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వాళ్ళు, తెలుగు కంపెనీలు, మేము కూడా దీంట్లో మరి మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వీళ్ళ లాలూచి వలన, వీళ్ళ అడ్జస్ట్మెంట్ వలన ఏదైతే అవకాశం లేకుండా పోయినారో, దానివలన వీళ్ళు కోర్టుకి ఎవరైతే పోయినారో, మరి వాళ్ళందరికీ కూడా ఏవైతే ప్లీ ఉందో, ప్రేయర్ ఉందో, ఏవేవైతే అడిగినారో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క విషయంలో కూడా జడ్జి గారు పిటిషనర్ల తరఫున వీళ్ళది కరెక్ట్ అని అన్నారంటే 8 పాయింట్లు చెబుతూ జడ్జి గారు దీని వలన ఆయన చెప్పేది కూడా జడ్జిమెంట్ లాస్ట్లో నేను చాలా ఆలోచించిన తర్వాత ఈరోజు, ఎందుకంటే ఇట్లా దాంట్లో ఎంతో మనము ఆగి ఆలోచించి ఆచిచూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎక్కడే కానీ ఖచ్చితంగా ఇర్రిపేరబుల్ లాస్ రాష్ట్రానికి కానీ మరి రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ రేపొద్దున రిపేర్ చేయలేని, మరి దాన్ని మళ్ళీ సరిదిద్దుకోలేని నష్టం అంటూ జరిగే పరిస్థితి ఉన్నప్పుడు పొరపాటున ఈరోజు నేను ఇంటరిమ్ స్టే అనేది ఇవ్వకుంటే, ఇంటరిమ్ స్టే ఇవ్వని పక్షాన ప్రభుత్వం వెంటనే వేరే వాళ్లకు ఇచ్చేసి వాళ్ళు రేపొద్దున మెయిన్ రిట్ పిటిషన్ డిస్పోజ్ అయ్యే లోపల అంత లోపల పని కూడా స్టార్ట్ అయ్యేదానికి మొదలయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఈరోజు మరి కోర్టు దీంట్లో జోక్యం చేసుకొని ఈరోజు ఇంటరిమ్ ఆర్డర్ ఇస్తుందని చెప్పేసి ఇంత దీర్ఘంగా ఇచ్చిన తర్వాత ఈరోజు ఇంకా మీరు ఇవన్నీ చదవకుండా చదివనట్లు నటించి మళ్ళీ అయిపోయాక ఛాలెంజింగ్ రోల్లో దానికి సంబంధిత మంత్రి బయటకు వచ్చి మేము చట్టాన్ని మారుస్తాము, ఆ చట్టాన్ని మార్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తాము అని చెప్పి ఎవరినండి మీరు ఛాలెంజ్ చేస్తూ ఉండేది? ఎవరికి మీరు మరి ఇన్ని ఇబ్బందులు పెట్టదలుచుకున్నారు? ఎందుకు ఇన్ని ఇబ్బందులు పెట్టదలుచుకున్నారు? ఎందుకు రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులు తెస్తున్నారని చెప్పి ఈరోజు మనం అడగక తప్పదు. ఇది చాలా దారుణం. దయచేసి వెంటనే, మరీ పైగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అంట, క్యాబినెట్ మీటింగ్లో మళ్ళొకసారి దీని మీద నిర్ణయం అంట. ఇంత జడ్జిమెంట్ చదివిన తర్వాత ఇంకా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా? నిజం చెప్పాలంటే మీకంటూ మారల్ గ్రౌండ్స్ ఉంటే, మీకు ఒక మారల్ కాన్షియన్స్ అంటూ ఉంటే, మీరు అసలు ఏ మాత్రం మీరు కాన్షియన్స్ అనేది మీరు హృదయంలో ఉంటే, ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి గారు ఏ విధంగా అయితే జాతీయం చేసిన బస్ రూట్లు, అంటే ప్రైవేట్ చేసిన బస్ రూట్లు కాదు, ప్రైవేట్ బస్ రూట్లను జాతీయం చేసినందుకు కోర్టు తప్పు పట్టినప్పుడు మారల్ గ్రౌండ్స్ మీద ఏదైతే ఆ రోజు రాజీనామా చేశాడో అంతకంటే కూడా ఇంకా త్వరగా మీరు రాజీనామా చేయాలి. కానీ ఇటువంటి మీరు పద్ధతి, ఇటువంటి ధోరణి అవలంబిస్తూ ఉంటే చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తాం. రాజీనామా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా టాప్ టు బాటం వచ్చినది. మొట్టమొదటి నుంచి కూడా ఇదే అంతా కూడా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం, ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ప్రకారము జరిగినది. కాబట్టి ఖచ్చితంగా ద హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఈరోజు దిస్ ఇస్ అ సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది రాజధాని అనే ముసుగులో వీళ్ళు ఈ వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది రాజధాని అనే ముసుగులో ఏమాత్రం మేము మాట్లాడితే మీకు రాజధాని వద్దా, మీకు రాజధాని ఇక్కడ వద్దా, మీకు పట్టసీమ వద్దా, చేసేదంతా ఇటువంటి అవినీతి. ఏ మాత్రం చెప్పేదానికి పోతే మీకు రాజధాని వద్దా, మీకు పట్టసీమ వద్దా, మీకు నీళ్ళు వద్దా. ఎంత దారుణంగా పట్టసీమ కడితే రాయలసీమకు నీళ్ళు వస్తాయంట. రాయలసీమలో పాపం అమాయక ప్రజలంతా కెనాల్ ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పి ఇంకా పాపం అందరూ కళ్ళు తెరుచుకొని వేచి చూస్తున్నారు. ఇటువంటి ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఒక స్థాయికి దిగి పబ్లిక్ను చీట్ చేయాలా, పబ్లిక్ను ఫూల్ చేయాలని ఆలోచించారు. ఆ స్థాయికి దిగి ఉందని చెప్పి ఈరోజు కళ్ళెదురు కనపడతా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా స్టెప్ బై స్టెప్ స్లోగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. స్లోగా అసలు స్విస్ ఛాలెంజ్ అంటే ఏమి, స్విస్ ఛాలెంజ్ వలన ఎవరు వస్తూ ఉన్నారు, వాళ్ళ వాటా ఏమి, ఇవన్నీ సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో కొంత వాళ్ళకై వాళ్ళు కూడా ఎడ్యుకేట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తారు.